Welcome to Suman ITTV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ టెక్ టాక్స్. ఈ రోజు మనం మెరిలిటిక్స్ కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారితో ఉన్నాం. శ్రీనివాస్ గారిని అడిగి ఈ రోజు అసలు డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటి, డేటా మేనేజ్మెంట్ ని ఎక్కడ ఎలా యూజ్ చేస్తారు, స్టూడెంట్స్ కి ఎలా వర్కౌట్ అవుతుంది, అండ్ వాళ్ళకి జాబ్స్ ఎలా ఉన్నాయి, ఇందులో ప్యాకేజెస్ ఏంటి, ఇవన్నీ అడిగి మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ షో శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ కంపెనీ అబౌట్? మెరిలిటిక్స్ అంటే ఏంటండి? సో బేసికల్ గా మెరిలిటిక్స్ 11 years ఓల్డ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ అండి. బేసికల్ గా మేము మా కస్టమర్స్ కి డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేయడానికి వర్క్ చేస్తూ ఉంటాము. సో వెన్ ఐ సే డేటా అనలిటిక్స్, ఓకే, బిహైండ్ ద సీన్స్ వాట్ వీ డూ ఇస్ డిఫరెంట్ కంపెనీస్ లోంచి వాళ్ళ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాటినన్నింటినీ తీసుకొచ్చి ఒక వేర్ హౌస్ లో పెట్టి దాని తర్వాత అనాలిసిస్ చేసి వచ్చినటువంటి అనాలిసిస్ రిజల్ట్స్ ని విజువలైజేషన్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ రా ఆర్టిఫాక్ట్స్ మన దగ్గర ఉన్నవి విజువలైజేషన్కి వెళ్ళినప్పుడు సింప్లిఫైడ్ అయిపోయి బిజినెస్ యూజర్ ఎఫెక్టివ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అచ్చా, ఓకే. సో అట్లా ఇప్పుడు ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీ కదా, మరి ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది డైరెక్ట్ క్లయింట్స్ మీరు ఎంతమందికి ఇస్తున్నారు, ఎన్ని కంట్రీస్ లో మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో మేజర్లీ కస్టమర్ బేస్ వచ్చేసి యుఎస్ అండి. ఓకే, దాని తర్వాత యూకేలో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి. ఓకే, దీస్ ఆర్ ది మేజర్ ప్లేయర్స్. అండ్ మిడిల్ ఈస్ట్ లో కూడా ఫ్యూ క్లయింట్స్ విత్ సపోర్ట్. So India clients, mostly, we're not working with any Indian client as of now. Any reason, particular reason emananda? Nothing as of that, because we directly work with the private equity firms. Okay. So our customer base is from US. సో ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు అండ్ సర్వీస్ బేస్డ్ ప్రొవైడ్ చేస్తున్న ఒక కంపెనీలో కూడా ఉన్నారు. చూస్తూనే ఉంటారు ఎంతో మందిని హైరింగ్ ప్రాసెస్ లో ఉండి స్టూడెంట్స్ అట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు స్టూడెంట్ కి డేటా మేనేజ్మెంట్ లో ఇప్పుడు వాళ్ళకి అట్ ప్రెసెంట్ రెసిషన్ ఈ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకి జాబ్స్ ఉన్నాయా అసలు? ఫస్ట్ డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటో చెప్తానండి. ఇప్పుడు ఒక కంపెనీ రన్ అవుతూ ఉన్నప్పుడు, ఓకే, వాళ్ళకి సేల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒక సిస్టంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్, వాళ్ళ ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపిలో ఉండొచ్చు, వాళ్ళ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఒక ఏడీపీనో కేకానో ఇలాంటి అప్లికేషన్స్లో ఉండొచ్చు. ఇలా ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలి అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో నేను ఒక కలెక్టివ్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి అంటే నేనేం చేయాలి, ఈ సోర్స్ సిస్టమ్స్ అన్నిటినీ తీసుకొచ్చి డేటాని ఇంటిగ్రేట్ చేయాలి ఒక సింగిల్ రిపాజిటరీలో. ఓకే, అప్పుడు మాత్రమే నేను అనలైజ్ చేసి ఎవరు ఏం చేస్తున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు, ఓకే, మనకు వచ్చిన సేల్స్ లీడ్స్ ఎన్ని, ఓకే, అవి ఎన్ని యాక్చువల్ బిజినెస్గా కన్వర్ట్ అయినాయి, ఎవరు కన్వర్ట్ చేశారు, ఓకే, ఇదంతా ఇన్ఫర్మేషన్ నేను చేయాలి అంటే వీటిని ఇంటిగ్రేట్ చేయాలి. దీని తర్వాత నేను అనలైజ్ చేయాలి, దాని తర్వాత నేను రిపోర్ట్ చేయాలి. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తాన్ని కలిపి డేటా మేనేజ్మెంట్ అంటారు. ఇన్ టెక్నికల్ వర్డ్స్ డేటా ఎక్స్ట్రాక్షన్, డేటా స్టోరేజ్, డేటా రిపోర్టింగ్, ఈ 3 టర్మ్స్ కలిపి మనం డేటా మేనేజ్మెంట్ అంటాం. మీరు డేటా మేనేజ్మెంట్ అంటే చెప్పారు క్లియర్ కట్ గా. ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి, ఎనీ స్ట్రీమ్ లో ఉండే వాళ్ళు డేటా మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవచ్చా, జాయిన్ అవ్వచ్చా, ట్రైన్ వాళ్ళు అవ్వచ్చా, లేదంటే పర్టికులర్ గా ఈ బ్రాంచ్ వాళ్ళకి ఇది సూట్ అవుతుందని ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి. సో సాఫ్ట్వేర్లోకి ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు రావచ్చు. ఓకే, మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, అది సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోకి రావచ్చు. కాకపోతే ఇక డేటా వచ్చేసరికి మనకి మేజర్గా డేటా అనేది 3 ఫార్మాట్స్లో స్టోర్ అవుతుందండి. ఒకటి స్ట్రక్చర్డ్, రెండోది అన్స్ట్రక్చర్డ్, ఓకే, మూడోది సెమీ స్ట్రక్చర్డ్. సో స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఎక్సెల్ తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది డేటా, రోస్ అండ్ కాలమ్స్ గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేసే వాళ్ళకి ఒక రకమైన జాబ్స్ ఉంటాయి. ఓకే, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంది, ఓకే, డేటా అంతా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో ఉండదు, బట్ అలానే చిందరవందరగా కూడా ఉండదు. ఇలాంటి డేటాని ప్రాసెస్ చేసే వాళ్ళకి ఒక రకమైన జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంది అంటే, అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది, ఒక ఆడియో ఉంది, లేదా ఓకే ఒక కస్టమర్ ఒక ఏదో రాస్తున్నాడు, ఓకే, ఒక సెంటిమెంట్, వాడి సెంటిమెంట్ అనాలిసిస్ చేయాలి, ఇలాంటివి అన్స్ట్రక్చర్డ్ డేటా కింద వస్తుంది.
సో వీటిని ప్రాసెస్ చేసే విధానం వేరు. సో ఫస్ట్ అది స్ట్రక్చర్డ్ డేటాని ప్రాసెస్ చేయాలి అంటే నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఏంటి అంటే SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, అలానే అన్స్ట్రక్చర్డ్ డేటాని ప్రాసెస్ చేయాలి అంటే మీకు మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇలాంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే సెమీ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ చేయాలంటే ఒక పైథాన్ లాంగ్వేజ్ కానివ్వండి, అడ్వాన్స్డ్ SQL కాన్సెప్ట్స్ కానివ్వండి, ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటివి ఇప్పుడు కొత్తగా వింటూ ఉన్నాం మనము. బట్ ఆల్రెడీ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ లో ఉన్న అంటే ఎక్స్పీరియన్స్ ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఎలాగ మరి అప్గ్రేడ్ చేసుకోవాలి? వాళ్ళని స్కిల్స్ కంపల్సరీ నేర్చుకోవాలా, లేదు అంటే వాళ్ళ జాబ్ సెక్యూర్ గా ఉందా? సో జనరల్ గా ఇప్పుడు ఉన్న బజ్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న జాబ్స్ ని తీసేస్తుంది అని. కానీ మీరు హిస్టరీ పరంగా తీసుకుంటే 1980s లో కంప్యూటర్ ఎవల్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు అంటే కంప్యూటర్స్ కంపల్సరీగా ఈ హ్యూమన్ జాబ్స్ ఏమన్నా ఇవన్నీ తీసేస్తాయి అనుకున్నారు. కానీ తర్వాత ఏం జరిగింది, యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని జాబ్స్ ని క్రియేట్ చేసింది. ఎవరైతే అప్గ్రేడ్ కాలేదో వాళ్ళ జాబ్స్ పైన, ఎవరైతే ఆన్ ది ఫ్లై నేర్చుకుంటూ అప్గ్రేడ్ అవుతూ వచ్చారో వాళ్ళు కెరియర్లో గ్రో అవుతూ వచ్చారు. అలానే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, సో ఇదేం చేస్తుందంటే హ్యూమన్స్ని ఎప్పుడూ రీప్లేస్ చేయలేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న హ్యూమన్స్ నేర్చుకున్న వాళ్ళని రీప్లేస్ చేస్తారు. సో జాబ్ అక్కడ ఎవరైతే అప్గ్రేడ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఉంటుంది, ఎవరైతే అప్గ్రేడ్ అవ్వరో స్కిల్స్ లో వాళ్ళకి ఉండదు అంటారు సింపుల్ గా. ఓకే, సో ఇప్పుడు మీరు చాలా మందిని హైర్ చేసుకొని ఉండుంటారు ఇన్ని ఇయర్స్ లో స్టూడెంట్స్ ని. మీరు అబ్జర్వ్ చేసిన మీ నచ్చని పాయింట్ ఏంటి స్టూడెంట్స్ లో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో? ఎనీథింగ్ నచ్చని పాయింట్ అని చెప్పేదానికంటే అండి, ఇప్పుడున్న జనరేషన్ లో నచ్చిన పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి నాకు, నచ్చని దానికంటే కూడా. ఓకే దెన్ ఫైన్. దే ఆర్ వెరీ ఫోకస్డ్. ఓకే అండ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండర్స్టాండ్ చేసుకునే విధానం కావచ్చు. ఓకే, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు ఓకే కెన్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ అని క్లియర్ గా అర్థం చేసుకున్న తర్వాతే రెస్పాండ్ అవుతున్నారు. ఓకే అండ్ వాళ్ళు సొల్యూషన్ ఇచ్చే ముందు వాళ్ళ బ్రెయిన్ లో ఏదైతే నడుస్తుందో క్లియర్ గా ఆర్టికులేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దెన్ దే ఆర్ గివింగ్ ద సొల్యూషన్. సో యు ఆర్ సేయింగ్ కరెంట్ జనరేషన్ వెల్ ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళలో మనం నెగిటివ్ పాయింట్స్ ఏం చూడట్లేదు, అన్ని పాజిటివ్ ఉన్నాయి అంటున్నారు. అంటే నెగిటివ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మా పర్టికులర్ ఆర్గనైజేషన్కి వచ్చేసరికి మేము ఇండియాస్ టాప్ టాలెంట్ నుంచి హైర్ చేసుకుంటాం కాబట్టి ఐఐటి కానివ్వండి, ఎన్ఐటి కానివ్వండి, బిట్స్ కానివ్వండి, ఐఎస్పి కానివ్వండి, ఇలాంటి చోటు నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి కోర్స్ కరిక్యులంలోనే ఈ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి అనేది వాళ్ళకు ఉంటుంది. అది మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ పీస్ అనేది డెఫినెట్ గా మిస్ అవుతుంది. ఇన్ యువర్ ఒపీనియన్ ఇట్లా హై ఎండ్ ఉన్న కాలేజెస్ నుంచి వచ్చే పిల్లలు కాకుండా నార్మల్ రెగ్యులర్ కాలేజెస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? వాళ్ళు ఒక అటెండ్ అవ్వాలి, ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ వచ్చేసి ఏదో పర్టికులర్ గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కి రావాలి అనుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్ అన్నా తీసుకోండి, అది సి కావచ్చు, జావా కావచ్చు, ఎస్క్యూఎల్ కావచ్చు, పైథాన్ కావచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ మీద మీకు డెఫినెట్ గా కమెండబుల్ నాలెడ్జ్ ఉండాలి. సో మీరు బ్రెడ్త్ చూసే కంటే డెప్త్ చూడాలి. ఓకే, నాకు 10 లాంగ్వేజెస్ వచ్చు కానీ దాంట్లో మీరు దేంట్లోనూ మీరు పర్ఫెక్ట్ గా లేరు, అలాంటప్పుడు ఉపయోగం ఏముంది? నేర్చుకున్న ఒక్క లాంగ్వేజ్ అయినా సరే పర్ఫెక్ట్ గా నేర్చుకొని ప్రిపేర్ అయి ఉండాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఇంట్రడక్షన్స్ ఉంటాయో, ఓకే అక్కడ జనరల్గా ఏం చెప్తారు, ఓకే నేను నా 10th లో స్కోర్ ఎంత, ఇంటర్మీడియట్ లో స్కోర్ ఎంత, ఇంజనీరింగ్ లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా చెప్తారు. అది ఆల్రెడీ నీ CV చెప్తుంది కదా అంటారు. అక్కడ మీరు ఏం చెప్పాలి? యాక్చువల్గా మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ అకాడమిక్ లో మీరు ఏమి ప్రాజెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వస్తున్నారు. ఏం మోటివేట్ చేసింది మిమ్మల్ని? మీ మెయిన్ స్ట్రీమ్ వదిలేసి ఇటు వస్తున్నప్పుడు ఏం మోటివేట్ చేసింది? అలా రావడానికి మీరు బిహైండ్ ద సీన్స్ ఏం వర్కౌట్ చేశారు, ఏం కోర్సెస్ నేర్చుకున్నారు, ఏం ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని? ఇలాంటివి మీరు డిస్కస్ చేస్తే ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ థాట్ టు ది ఇంటర్వ్యూయర్. ఓకే ద థర్డ్ థింగ్ వాట్ దే హ్యావ్ టు ఫోకస్ ఇస్ దేర్ కమ్యూనికేషన్. మనం భాష అనేది అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఓకే అక్కడ పెద్ద పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదు. సింపుల్ పదాలైనా సరే స్ట్రక్చర్డ్గా వాడామా లేదా, ఎంత ఎఫెక్టివ్గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం
అది ఇంపార్టెన్స్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Okay. సో ఈ 3 ఉన్నప్పుడు ఓకే సబ్జెక్ట్ లో వాళ్ళు కమాండబుల్ గా ఉండాలి. అండ్ రెండోది ఏంటి, మీరు ఎక్కడైతే ఎందుకు రావాలనుకుంటున్నారు ఈ పర్టికులర్, అసలు ఎందుకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఏంటి ఇన్స్పైర్ చేసింది అనేది. థర్డ్ వచ్చేసి వీళ్ళు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటారు. అండ్ స్పాంటేనియస్ గా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఇలా, ఓకే ఒక గడియారంలో 3:59 టైం, ఓకే అవర్ హ్యాండ్ కి మినిట్ హ్యాండ్ కి ఎన్ని డిగ్రీలు ఉంటాయి? అట్లా వాళ్ళు అంటే ఇప్పుడు అది ప్రిపేర్ అయ్యి ఉంటే చెప్పొచ్చు. మరి కాలేజెస్ వాటన్నిటికీ స్పాంటేనియస్ గా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి స్పాంటేనియస్ గా ఒక స్టూడెంట్ ఆన్సర్ చెప్పడానికి ప్రిపేర్ చేసి పంపిస్తున్నారా? అసలు స్టూడెంట్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు అది ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎవరు నేర్పరు. అక్కడ మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ని వాడాలి. మీరు అక్కడ మేమేమి ఎవాల్యుయేట్ చేస్తామంటే మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది చూడం. కానీ ఈ ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు, ఓకే అది ఇంపార్టెంట్. అతన్ని లేకపోతే ఆమె మైండ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది యు అబ్జర్వింగ్ దట్ వన్. ఓకే ఇప్పుడు ఈ స్టూడెంట్సే చాలా ఎర్లీగా వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తున్నాయి కదా, అంటే వాళ్ళకి కాలేజెస్ లోనే రిక్రూట్మెంట్ అయిపోతుంది క్యాంపస్ లోనే. సో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు తొందరగా చాలా ఎర్లీగా వేరే కంపెనీకి వెళ్ళిపోవాలి, ఇంకా ఎక్కువ శాలరీ రావాలనే దీంట్లో ఉన్నారు కదా, అది కరెక్ట్ అంటారా మీరు? సో మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఓకే నాకు ఇది తెలుసు, ఓకే నాకు డ్రైవింగ్ తెలుసు, ఓకే కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలి, డోర్ ఎలా బ్రేక్ చేయాలి, ఓకే హ్యాండ్ బ్రేక్ క్లచ్ని ఎలా వాడాలి, ఇది తెలియదు కానీ నాకు డ్రైవింగ్ వచ్చు. దానివల్ల ఉపయోగం ఏమిటి? ఓకే రైట్. సో ఎప్పుడైనా సరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడైనా సరే మనం డెప్త్కి వెళ్ళటం. ఓకే ఒక మనకి ప్రోగ్రామింగ్ లో ఫెయిల్ సేఫ్ మెకానిజం అని ఉంటుంది. సో టెక్నికల్ గా మాట్లాడుకుంటే దాంట్లో ఆడిటింగ్, లాగింగ్, ఎర్రర్ హ్యాండిలింగ్, మెయిల్ నోటిఫికేషన్స్, ఇదంతా ప్రాసెస్. ఈ ప్రాసెస్ గురించి ఎవరు పట్టించుకోరు. ఓకే నేను డేటా ఇక్కడ ఉంది, ఇక్కడికి పెట్టాను, అయిపోయింది. కానీ ఆ డేటాని తీసుకొచ్చేటప్పుడు మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ఆగిపోతే ఏం చేయాలి? ఓకే ఇలాంటి సబ్జెక్ట్ నువ్వు నేర్చుకుంటూ నీకు డెప్త్ ఉండి, ఓకే సమ్ రీజన్స్ వల్ల, అవి ఫైనాన్షియల్ రీజన్స్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ లెవెల్ రీజన్స్ అవ్వచ్చు, కల్చరల్ అన్ఫిట్ అవ్వచ్చు, అప్పుడు మారచ్చు. ఓకే ఓకే అలా కాకుండా ఓకే మొన్న బబుల్ వచ్చింది, కోవిడ్ బబుల్, ఓకే పీపుల్ జంప్ లైక్ దాట్. Okay, company to company within 6 months, 8 months. Okay, his package is somewhere around 5-6 lakhs. Now he is drawing 20-25 lakhs. Okay, now you look at the people. They are crying. They are on bench. పరిగెత్తద్దు అంటారు. సో స్టడీగా వెళ్ళండి అంతేగాని, బట్ సబ్జెక్ట్ లో వాళ్ళకి డెప్త్ గా వాళ్ళు తెలుసుకొని ఉండాలి. అంతేగాని ఫాస్ట్ గా విత్ ఇన్ 6 months లో ఇంకో కంపెనీ శాలరీ కోసం, ప్యాకేజెస్ కోసం పరిగెత్తద్దు అంటారు. అండ్ ఇదేంటి మీ ఒపీనియన్ ఏంటి? మూన్ లైటింగ్ ఇట్లాంటివన్నీ వింటూ ఉన్నాం కదా మనం. ఇస్ దాట్ కరెక్ట్? స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు అంటే తప్పేంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది అగైన్ ఇట్స్ ఎ మైండ్ సెట్ అండి. ఓకే వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్, okay we have to committed to it. Okay that's why we are paid, right? ఎప్పుడైతే మనం 2 థింగ్స్ ఒకేసారి చేస్తున్నప్పుడు మనం డెఫినెట్ గా డివియేట్ అయిపోతాం. అక్కడ మెయిన్ మోటో ఏమైపోతుంది, ఓకే ఫర్గెట్ అబౌట్ మనీ, బట్ you are down the line in your heart, okay you're definitely feeling that I'm doing wrong. ఓకే ఆ మైండ్ సెట్ తోటి మీరు వర్క్ డెలివరీ చేయాలి అంటే ఆ పాజిటివ్నెస్ అనేది మీ చుట్టూ ఉండదు. ఓకే ఓవర్ ద పీరియడ్ ఏమైపోతుందంటే అది మీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అనేది డైల్యూట్ అయిపోయి ఓకే మీరు డివియేట్ అయిపోతారు. ఇప్పుడు ఈ డేటా మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకొని ఆల్రెడీ స్టూడెంట్స్ ఒకవేళ హైరింగ్ ప్రాసెస్ లో వాళ్ళు రిక్రూట్ అయిపోయారు, ఒక కంపెనీలోకి వెళ్ళారు అని అంటే వాళ్ళ ప్యాకేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వాళ్ళ గ్రోత్ ఎక్కడ దాకా వెళ్తుంది? సో డేటా మేనేజ్మెంట్ లో మీరు రోల్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ రోల్ వచ్చేసి డేటా ఇంజనీర్ అండి. ఓకే ఈ డేటా ఇంజనీర్ ఏం చేస్తారు అంటే ఇందాక చెప్పినట్టుగా మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక సింగిల్ రిపాజిటరీలో పెడతారు. తను చేసే పని ఇది. దీని తర్వాత డేటా అనలిస్ట్ అంటారు. ఓకే ఇతను ఏం చేస్తాడు అంటే ఈ ఉన్న డేటాని అనలైజ్ చేస్తాడు. అనలైజ్ చేయడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ కేర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వచ్చాడు. ఓకే ఈ హాస్పిటల్లో నుంచి స్టెప్ అవుట్ అయ్యేంత వరకు ఇతను ఎన్ని మినిట్స్ స్పెండ్ చేశాడు, ఓకే ఎక్కువ
ఎక్కడ ఏ పర్టికులర్ ప్రాసెస్ లో స్పెండ్ చేశాడు, దానికి కారణం ఏంటి? శ్రీనివాస్ గారు, మామూలుగా ఇప్పుడు స్టూడెంట్స్ కనుక హైర్ అయిన తర్వాత వాళ్ళ ప్యాకేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒకవేళ వాళ్ళు డేటా మేనేజ్మెంట్ ఆల్రెడీ రిక్రూట్ అయిన కంపెనీస్ లో, అండ్ వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ఎక్కడ దాకా ఉంటుంది? సో డేటా మేనేజ్మెంట్ లో వేరియస్ రోల్స్ ఉన్నాయండి. ఒకటి డేటా ఇంజనీరింగ్. ఇంజనీర్. ఓకే. ఓకే, సో ఈ డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక సింగిల్ రిపాజిటరీలో పెడతారు. ఓకే. ఓకే, సో దీంట్లో వాళ్ళు వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చేస్తారు. అది డేటా స్టాండర్డైజేషన్ కావచ్చు, డేటా Okay. క్వాలిటీ కావచ్చు, డేటా నార్మలైజేషన్ కావచ్చు, వేరియస్ టెక్నిక్స్ ద్వారా ఒక సింగిల్ రిపాజిటరీలో పెడతారు. వీళ్ళు డేటా ఇంజనీర్స్. సెకండ్ జాబ్ ఏంటి అంటే డేటా అనలిస్ట్. సో ఈ డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే ఈ కలెక్ట్ అయిన డేటాని అనలైజ్ చేస్తాడు. అనలైజ్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, తను స్టెప్ అవుట్ అయ్యేంత వరకు ఓవరాల్ గా ఎంత టైం పట్టింది? ఒక పర్టికులర్ ప్రాసెస్ లో ఇఫ్ ఈ స్పెండింగ్ మోర్ దెన్ 10 minutes, why he is spending that 10 minutes? Is it because of lack of doctors or lack of foolproof process? ఎందుకు? ఇది అనాలిసిస్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటైల్ అప్లికేషన్ స్టోర్ తీసుకున్నారనుకోండి, ఒక పర్టికులర్ ప్రొడక్ట్ షెల్ఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, దాని ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని 80% పెట్టి నేను ఆఫర్ పెట్టి నేను సేల్స్ చేస్తే నాకు ఎంత రెవెన్యూ వస్తుంది? అది చెయ్యకపోతే ఆ ప్రోడక్ట్ వాల్యూ 0 అయిపోయినట్టే కదా. ఎక్స్పైరీ డేట్ వస్తే ఆ ప్రోడక్ట్ అమ్మితే 20% అయినా నాకు బ్యాక్ వస్తుంది కదా. సో నేను లాస్ కంట్రోల్ చేసుకుంటున్నాను కదా. సో ఇలాంటివి అనలైజేషన్స్ అంటే ఇవి డేటా అనలిస్ట్ చేస్తాడు. ఈ అనలిస్ట్ ఏదైతే చేశాడో అది బిజినెస్ యూజర్ కి అంటే లేమ్యాన్ కి ఈజీగా అండర్స్టాండ్ కావాలి. నేనేం చేయాలి? దీన్ని రిపోర్ట్ చేయాలి. ఓకే, ఒక రిప్రజెంటేషన్ లో పవర్ బై వాడి కానివ్వండి, ట్యాబ్లో వాడి కానివ్వండి, లుకర్ అనే టూల్ వాడి కానివ్వండి, నేను ఈజీ గ్రాఫ్స్ తోటి తనకు అర్థమయ్యేలా చూపిస్తాను. ఇది డేటా అనలిస్ట్. మూడోది ఏంటి? డేటా సైంటిస్ట్. ఈ డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, మనకు హాస్పిటల్ కానివ్వండి, ఒక మాల్ కానీ వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. ఆ ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు మనం ఫీడ్బ్యాక్ రాస్తాం. ఓకే, దానికి ఒక స్ట్రక్చర్ ఉందా? నేను ఏబిసి రాస్తాను, మీరు పిక్యూఆర్ అని రాస్తారు. స్ట్రక్చర్ లేదు కదా. దీన్ని నేను ఇప్పుడు ప్రాసెస్ చేయాలి. నా కస్టమర్ సెంటిమెంట్ ఎలా ఉంది టువర్డ్స్ మై బిజినెస్? ఇస్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్? వాట్ ఆర్ ద మోస్ట్ వర్డ్స్ దే ఆర్ యూజింగ్? ఓకే, గ్రేట్ డాక్టర్స్, గ్రేట్ ప్రొడక్ట్స్, ఓకే, స్టూపిడ్ కస్టమర్ సర్వీస్. దెన్ విత్ దట్ ఐ అండర్స్టాండ్ వేర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్. ఈ డేటాని ప్రాసెస్ చేయడానికి మనకి డేటా సైంటిస్టులు కావాలి. నాలుగోది అంతకు ముందు ఉండేది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అని. వీళ్ళు ఏం చేసేవారు? ఈ అక్యుములేట్ అయిన డేటా మొత్తానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేయడానికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. నౌ బికాస్ ఆఫ్ ది క్లౌడ్ దీస్ జాబ్స్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ రిమూవ్. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేసిన వాళ్ళందరూ కంపల్సరీగా క్లౌడ్ నేర్చుకొని అటువైపు వచ్చేసారు. ఓకే, సో ఈ 4 types ఆఫ్ మేజర్ గా ఇవి జాబ్స్ ఉంటాయి. ప్యాకేజెస్ వచ్చేసరికి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఆర్గనైజేషన్ లో as because we hire from the top talent from India. Okay, it starts from somewhere around in between 10 to 20. Depends on what stream he is in, what college he is coming from, all of that. Okay, అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక MNC తీసుకున్నారనుకోండి, they might start somewhere around 5 lakhs. సో అలా సాలరీస్ ఉంటాయి. గ్రోత్ వచ్చేసరికి ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ హౌ యూ పర్ఫార్మ్ ఇన్ యువర్ రోల్. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్ గా. సో అదే మా ఆర్గనైజేషన్ లో తీసుకుంటే ఎవ్రీ 6 months కి మేము పర్ఫార్మెన్స్ ఎవాల్యూట్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ ఈస్ డూయింగ్ గుడ్, ఓకే, హీ జాయిన్డ్ యాజ్ ఎ డేటా ఇంజనీర్ 1, విల్ టేక్ హిమ్ టు డేటా ఇంజనీర్ 2 అండ్ వీ సెట్ ద ఎక్స్పెక్టేషన్స్. బాస్, నా ఇప్పటి వరకు ఇది చేసావు, నువ్వు చేయాల్సింది ఇది ఇప్పుడు. దెన్ ఇంకో 6 months కి ఎవాల్యూట్ చేసి బాగా చేస్తున్నాడు, సీనియర్ డేటా ఇంజనీర్ 1 అంట. అప్పుడేం చేస్తాం? ఇప్పటి వరకు నువ్వు మాత్రం వర్క్ చేయడం చేసావు, ఇప్పుడు ఈ డేటా ఇంజనీర్ 1 ఉన్నారు కదా, ఇతనికి సపోర్ట్ చేయడం నేర్చుకో. డేటా ఇంజనీర్ 2, లేట్ డేటా ఇంజనీర్, ఓకే, టెక్నికల్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ మేనేజర్, ఇలా కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీకు ప్రమోషన్స్ వస్తున్నాయో ఆటోమేటిక్ గా ఆ కంపెనీ బ్యాండ్ ని బట్టి మీ సాలరీస్ ఆటోమేటిక్ పెరుగుతాయి. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీకు ప్రమోషన్ వచ్చినప్పుడు వచ్చేటువంటి హైక్
ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ ఉంటుంది మీకు రెగ్యులర్ వచ్చే హైక్ కంటే. సో మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీద? యాక్చువల్గా మీరు ఎంత బాగా పర్ఫామ్ చేసి మీరు కంపెనీ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారు. ఓకే, ఇందాక మీరు అన్నారు మూన్ లైటింగ్ చేసే వాళ్ళు అది కరెక్టేనా అని. ఇప్పుడు మీరు మూన్ లైటింగ్ చేశారనుకోండి, మీకు టెంపరీగా ఒక సర్టన్ అమౌంట్ రావచ్చు. కానీ ఇక్కడ ఒక జాబ్ని మీరు 1 yearలో కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, ఇదే అమౌంట్ని మీరు డెఫినెట్గా తీసుకుంటారు. సేమ్ కంపెనీ. స్టూడెంట్స్ చాలా మంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవ్రీ వన్స్ డ్రీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంఎస్ చేయడానికి ఏదో ఒక కంట్రీకి వెళ్ళిపోతున్నారు. సో అది ఇండివిజువల్ గా ఒక పర్సన్ చాయిస్ అనుకోండి. బట్ ఇన్ యువర్ ఒపీనియన్ ఎంఎస్ అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉందా ఇప్పుడు? లేదు అని అంటే మనకే ఇక్కడ ఇండియాలోనే మంచి కాలేజెస్ ఉన్నాయా? సో ఇది కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండి. ఓకే, సో మీరు మీ +2 అయిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేశారు. దాని తర్వాత మీరు ఏం చేస్తున్నారు? ఎంబీఏ కావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ కోర్స్గా తీసుకుందాం. ఓకే, ఒకతను బీటెక్ కానివ్వండి లేదా రెగ్యులర్ బీకామ్ కానివ్వండి బీఎస్సీ కానీ చేసి ఎంబీఏ చేస్తున్నప్పుడు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ మీకు ఏం తెలియాలి? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఒక ఆఫీస్ ఎలా రన్ అవుతుంది అనేది తెలియాలి. దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి. అప్పుడు కదా మీరు దీంట్లో మాస్టర్ అయ్యేది. మీరు ఇవేమీ చూడకుండా నేను బుక్లో చదువుకుని నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతారు? అవ్వలేము. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు మీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత కొంత వర్క్ ఎక్స్పీరియన్స్, వాళ్ళని వర్క్ చేయమంటారు, కొంత వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలి. అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ చదువుతున్నప్పుడు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్స్ అన్ని హై లెవెల్లో ఉంటాయి. ఓకే, మీరు భారతదేశం కాకుండా బయట దేశాల్లో చూస్తే ఈ మాస్టర్ చేసే వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. సమ్వేర్ అరౌండ్ 40 years 50 years ఫోక్స్ విల్ డూ. ఎవరు కాలేజ్ పాస్అవుట్స్ మనమే ఉండేది. సో మాస్టర్స్ చేయడానికి ఏమి పెద్దగా ఏజ్ వెంటనే ఇట్లా గ్రాడ్యుయేట్ అయిపోగానే వెళ్ళిపోవాలి, హడావడేం అక్కర్లేకుండా కామ్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ కొంచెం జాబ్ చేసి అప్పుడు వెళ్ళాలంటారు మీరు. అవును. సో మన దగ్గర ఉన్న ఇంకొక హడల్ ఏంటంటే అండి, కామన్ ప్రాక్టీస్, స్టూడెంట్స్ కాలేజీలో ఉన్నంత కాలం చదువుతారు, దాని తర్వాత చదవరు. కాలేజీలో ఉన్నప్పుడు చదివి జాబ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం నేర్చుకోమో అప్పుడు చాలా అన్లర్నింగ్ అయిపోతుంది మనకి. సో మనం కంపల్సరీగా కూడా మనం కంటిన్యూస్గా లెర్నింగ్ అనేది ఉండాలి. కెరియర్లో ప్రోగ్రెస్ అవ్వాలి అంటే కంటిన్యూస్గా ఓకే జాబ్ వచ్చింది, నో ఐఎమ్ రిలాక్స్డ్, నో. ఎప్పుడైతే మీరు టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతూ వస్తారో ఓకే దెన్ విల్ సీ ఏ గుడ్ కెరియర్. సో ఒక కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు, మీకు ఈ మధ్య వస్తున్న కొత్త యాప్స్ కానివ్వండి, కొత్త టెక్నాలజీ కానీ ఏం యూజ్ చేస్తున్నారు మీరు? అది ఒకసారి మీరు ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా మాతో? యా, ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT ఉంది. ఓకే, ఇట్స్ ఏ న్యూ ఇన్నోవేటివ్ థింగ్. ఓకే, సో ఇది మా డే టు డే లైఫ్లో మా లైఫ్ని ఎంత సింప్లిఫై చేసింది అంటే ఈ పర్టికులర్ యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక పెద్ద రిపోర్ట్ వస్తుంది, ఆ రిపోర్ట్ సమరీ నాకు కావాలి అంటే ఐ హ్యావ్ టు రీడ్ ఆల్ ఆఫ్ దాట్ and then I have to make my notes and then I have to summarize. Okay, it takes time apadu. Lot of time. Okay, and then for example మీరు ఒక ఈమెయిల్ రాయాలి. Okay, you have words in a vague way. Okay, just give the words and give the context. I need the good email and it will be prepared. Okay, so within seconds. Okay, and for example మీరు ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద వెతుకుతున్నారు. అంతకుముందు ఏం చేసేవాళ్ళం మనం? ఓకే, ఫస్ట్ అసలు ఇంటర్నెట్ లిమిటెడ్గా ఉన్నప్పుడు మనం బుక్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఎప్పుడైతే గూగుల్ వచ్చిందో, గూగుల్ వచ్చిన తర్వాత ఏమైంది, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అది మల్టిపుల్ లింక్స్ ఇస్తుంది, అక్కడి నుంచి మనం కంటెంట్ తీసుకొని రిఫైన్ చేసుకొని మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ ChatGPT కానివ్వండి, జెమినై కానివ్వండి, వీటన్ని ఏం చేస్తున్నాయి, ఆ వర్క్ను కూడా అవే చేసేసి మనకి రిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాయి. ప్రాసెస్ అనేది సో సింప్లిఫైడ్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్సే మనం చూసినట్లయితే కొంతమందికి ఏంటి ఎందుకు గ్రాడ్యుయేషన్ చేసామో కూడా అర్థం కాకుండా వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది ఫస్ట్. ఓకే, గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ దెన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా ఏంటి? అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే కాలేరేమో కదా. ఐ మీన్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సో వాళ్ళకి ఎట్లా కెరీర్ గైడెన్స్ ఇస్తారు మీరు?
బాబు ఏదో నీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఏదో బై మిస్టేకో లేకపోతే ఏదో ఫోర్స్ వల్ల పేరెంట్స్ వల్ల ఏదో సంథింగ్ నీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇంజనీరింగ్ లో, బట్ అక్కడ నుంచి ఈయన కెరీర్ వెళ్ళాలి అని అంటే చేరుతాడు, పని అతనికి నచ్చట్లేదు, అప్పుడు ఎట్లా ఆయనకి కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి మనం? సో ఇక్కడ యాక్చువల్గా స్టూడెంట్స్ కంటే కూడా అండి కాలేజ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఒక సివిల్ ఇంజనీరు చదివిన అతనికి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, సివిల్ ఇంజనీర్ రంగంలో ఏమనుకుంటారు జనరల్ గా, ఒక సైట్ కి వెళ్ళిపోయి ఏదో బిల్డింగ్ కట్టడం ఇదే అనుకుంటారు. నో, సివిల్ ఇంజనీరింగ్ లో మీకు డిజైనింగ్ ఉంది. ఓకే, ఆటో క్యాడ్ కానివ్వండి, ఇలాంటి టెక్నాలజీస్ వాడి మీరు డిజైన్ చేయొచ్చు. ఓకే, ఆ సక్సెస్, ఆ పర్టికులర్ లైన్ ఆఫ్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం, ఇన్స్పైర్ చేయటం, ఇలాంటివి. ఓకే, ఎలక్ట్రికల్ గా ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి, ప్రైవేట్ జాబ్స్ ఏమున్నాయి, ఏ కంపెనీస్ ఉన్నాయి, ఇవేమి కాలేజెస్ ఇన్ఫర్మేషన్ సప్లై చేయకపోతే దెన్ వాళ్ళకున్న కనపడే కంపెనీస్ ఏంటి అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఒక్కటే కనపడుతుంది. అందుకని వాళ్ళు మాక్సిమం అందరూ ఇదే వచ్చేస్తున్నారు. సో యాజ్ యు సెడ్, ఓకే, అందరికీ సాఫ్ట్వేర్ అకామిడేట్ చేయలేదు. దట్స్ వేర్ ఎన్ని సంవత్సరాలైనా కూడా అలానే ఉండిపోతున్నారు. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు డేటాబేస్ గురించి మాట్లాడుతూ మనం ఇంకా టూల్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ డేటా మేనేజ్మెంట్ లోకి రావాలి అంటే ఓకే, ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి SQL. ఓకే, ఈ SQL అనేది ఎలా అంటే అండి, ఇప్పుడు తెలుగు భాష మీరు తీసుకుంటే ఓకే, డిఫరెంట్ మాండలికాలు ఉన్నాయి. ఓకే, శ్రీకాకుళంలో ఒకలా మాట్లాడతారు, గుంటూరులో ఒకలా మాట్లాడతారు, హైదరాబాద్లో ఒకలా మాట్లాడతారు, కానీ మాట్లాడేది తెలుగు భాష. అలానే ఈ SQL అనేది వేరియస్ RDBMS లో, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో వాడతారు. అది SQL సర్వర్ అవ్వచ్చు, ఒరాకిల్ అవ్వచ్చు, MySQL అవ్వచ్చు, టెరాడేటా అవ్వచ్చు, ఎక్కడ వాడినా కూడా వాడేది ఇదే. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ తోటి అది వాడతారు. ఫస్ట్ నేర్చుకోవాల్సిన స్కిల్ ఇది. రెండోది, ఓకే, మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. ఓకే, ఈ క్లౌడ్ కు సంబంధించి అజ్యూర్ కానివ్వండి, AWS కానివ్వండి, GCP కానివ్వండి, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఏంటివి ఇవి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ఎవరు యాక్సెస్ చేయగలుగుతారు? మీరు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. ఇంకొకరికి యాక్సెస్ చేయగలుగుతారా వితౌట్ హ్యావింగ్ దట్ ల్యాప్టాప్ విత్ దెమ్? నో. ఇదే ల్యాప్టాప్ నేను ఇంటర్నెట్లో పెడతాను, దానికి ఒక లాగిన్ ఇస్తాను, అప్పుడు మీరు యాక్సెస్ చేయొచ్చు, నేను యాక్సెస్ చేయొచ్చు. అది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్లౌడ్ లో పెట్టి దాన్ని వాడుకోవటం. ఓకే, ఆ ఏజూర్ అయినా, AWS అయినా, GCP అయినా ఒకేలా ఉంటాయి. మీకు హుండా తోలటం వస్తే కారు హుండాయి తోలుతారు, టాటా తోలుతారు, ఏదైనా డ్రైవ్ చేయగలుగుతారు. సేమ్ అలానే ఇది కూడా అంతే. ఓకే, సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే డేటా ఇంటిగ్రేషన్ చేయడానికి ఓకే, అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ అని ఉంటుంది. ఓకే, ఏంటిది, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇలాంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అజ్యూర్ SQL డేటాబేస్ అని, అజ్యూర్ Synapse Analytics అని, ఓకే, ఇవి ఉంటాయి. ఇవి ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి. వీటన్నిటిలో అజ్యూర్ SQL డేటాబేస్ కానివ్వండి, అజ్యూర్ Synapse Analytics కానివ్వండి, వాడేటువంటి లాంగ్వేజ్ SQL. ఓకే, దీని తర్వాత నేను ఇందాక చెప్పినట్లు డేటా అనాలిసిస్ చేసిన తర్వాత మనం రిపోర్ట్ చేయాలి అంటే ఆ రిపోర్ట్ చేయడానికి మనం టూల్స్ వాడతాం. ఓకే, అది పవర్ BI కానివ్వండి, టాబ్లో కానివ్వండి, లుకర్ కానివ్వండి, డోమో కానివ్వండి, IBM వాట్సన్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా వెరీ లో కోడ్ నో కోడ్ ఉంటుంది అనమాట. పెద్దగా ప్రోగ్రామింగ్, హెవీ ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం లేదు. అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఉంటాయి. ఓకే, వాటిని యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ విజువలైజేషన్స్ బిల్డ్ చేసి మనం కస్టమర్స్కి ఇస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అసలు డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్టూడెంట్స్ అసలు వాళ్ళు ఎలా కెరియర్ లో వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ us. సో చూసాం కదండి, ఈ ఎపిసోడ్ మొత్తంలో మనం డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు డేటా మేనేజ్మెంట్ కోర్సెస్ నేర్చుకుంటే ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, వాళ్ళ కెరియర్ గ్రోత్ ఎంతవరకు ఉంటుంది, వాళ్ళ ప్యాకేజెస్ ఏంటి, స్టూడెంట్స్ ఎంతవరకు ఎలా చదువుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.